హాయ్ సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. సో ఇప్పుడు దీన్ని ఇక్కడ నాకు 3 కనిపిస్తున్నాయి సార్. దీన్ని ఎలా డిఫైన్ చేయాలంటారు? అంటే ఈ లైన్ ఇది ఎలా? అంటే ప్రధానంగా అరచేతిలో పైకి స్ఫుటంగా కనిపించేటువంటి 3 కనబడుతూ ఉంటాయి. కొంతమందికి మధ్యలో కూడా ఇంకోటి స్ట్రైట్ గా 4 ఉంటాయి. ఇంకా చాలా ఉంటాయి రేఖలు. అయితే ఈ 3 అన్నారు చూసారా మీరు? కొంతమంది 3 లేకుండా 2 ఉంటాయి. అంటే ఒక రేఖ ఉండి ఈ 2 కలిసిపోయి 1 కింద కూడా ఉంటాయి. అన్ని ఇన్ జనరల్ తీసుకోవాలి మనం. ఇన్ జనరల్ 3 రేఖలు ఉంటాయి. 3 is common for everyone. ఈ బొటన వేలు వైపు ఉన్నది ఇక్కడ బొటన వేలికి చూపుడు వేలికి మధ్యలో స్టార్ట్ అయ్యి ఇలా క్రమంగా ఇలా కిందకి రిస్ట్ ఉంది కదా, ఇక్కడ ఈ రిస్ట్ దగ్గర ఒక గీతలు ఉంటాయి, ఇక్కడ కంకణ రేఖలు. ఇక్కడ వరకు వచ్చేటువంటి దాన్ని ఇది ప్రధానమైనటువంటి జీవిత రేఖ అంటాం. లైఫ్ లైన్, జీవన రేఖ. జీవిత రేఖ అంటే జీవితము, ఆరోగ్యము, మన యొక్క ఆయుష్. ఇక్కడ ఈ జీవితం అంతా దేనితోటి ముడిపడి ఉంటుంది? మనం సంఘంతో గాని కుటుంబంతో గాని ఆ వ్యక్తి వాటితోటి ఏ విధమైనటువంటి సంబంధ బాంధవ్యాలు ఎలా నేర్పుతాడు అన్నది కూడా ఇక్కడ అనుభవం, ఏ రకంగా అనుభవిస్తున్నాడు అనేటువంటిది ఈ జీవిత రేఖ తెలియజేస్తుంది. ఇక మధ్యలో ఈ జీవిత రేఖ దగ్గరే ప్రారంభమయ్యి ఇలా మధ్యలో వస్తుంది. అంటే 3 రేఖల్లో మధ్యది. ఇది శిరోరేఖ. అంటే ఆ వ్యక్తి తెలివితేటలు, ఆలోచన, ఆచరణ, అతని యొక్క ధారణ, మాట, నాలెడ్జ్, ఇంప్లిమెంటేషన్, ఇవన్నీ ఈ రేఖని మనం పసిగడతాం. ఇంకా 3వది ఈ చిన్న వేలు కింద నుంచి ఇలాగా చూపుడు వేలు వైపుకి వస్తుంది. ఇది హృదయ రేఖ, ఆత్మరేఖ అంటాము. ఆత్మరేఖ అంటే రిలేషన్. మెయిన్ గా మనం సంఘ జీవులం, కుటుంబ జీవులం, వివాహ వ్యవస్థలో ఉంటాం. రిలేషన్, లవ్ అండ్ ఎఫెక్షన్ అంటే మనం ఇతరులతోటి ఎలాగ ప్రవర్తిస్తున్నాము, ఈ సంబంధాలు ఎలా ఉంటున్నాయి అనేటువంటిది ఈ రేఖ తెలియజేస్తుంది. ఈ 3 ప్రధానం. ఈ 3 పెర్మనెంట్. అంటే పుట్టినప్పుడు ఎలా ఉంటాయో వేలు ముద్రలు మారనట్లే ఇవి కూడా మారవు. మధ్యలో ఉండేటువంటిది అదృష్ట రేఖ, భాగ్యరేఖ, ధనరేఖ, యోగరేఖ, అన్ని పేర్లు ఉంటాయి దానికి. ఇలా నిలువుగా మధ్య వేలు వైపు వెళుతుంది. దీన్ని ఈ మొత్తం 4 రేఖలు కూడా 100 సంవత్సరాలకి విభజించి చూస్తాము. ఇది జీవిత రేఖ ఇక్కడ ప్రారంభమయ్యి, అంటే ఈ స్కిన్ వేరియేషన్ దగ్గర ప్రారంభం అవుతుంది. మళ్ళీ ఇక్కడ స్కిన్ వేరీ అయ్యే చోటకి ఇక్కడికి వస్తుంది. ఈ టోటల్ లెంగ్త్ 100 years తీసుకుంటాం. అంటే కొంతమంది ఇంతకంటే తక్కువ బ్రతుకుతారు కదా, కొంతమంది ఎక్కువ బ్రతుకుతారు కదా అని క్వశ్చన్ వేయచ్చు. ఇన్ జనరల్ సామాన్యంగా వాటిని అలా డిఫైన్ చేస్తారు. అంటే ప్రతి జీవికి దాని యొక్క సరాసరి ఆయు ప్రమాణాన్ని మనం ఒక లెక్క కట్టుకున్నాం. మన మహర్షులు లెక్క కట్టారు. ఇది 100 సంవత్సరాలు. 100 సంవత్సరాలని విభజన చూసుకుంటే ఇక్కడి నుంచి ఇక్కడికి 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100 ఇక్కడ వరకు మనం ఇలా చూసుకున్నప్పుడు ఏ విభాగంలో గనక ఆ రేఖ స్పష్టత కోల్పోతే ఆ వయసులో ఖచ్చితంగా ఆ వ్యక్తి ఆరోగ్యం విషయంలో గాని, కుటుంబ నేపథ్యం విషయంలో గాని ఏదో ఒక సమస్యలోకి తాడు. అంటే జస్ట్ లైక్ రోడ్డు. మనం ఒక రోడ్డు 100 కిలోమీటర్ల రోడ్డు ఉందనుకుందాం. 100 కిలోమీటర్ల రోడ్డు సాఫీగా ఉందనుకోండి, ఏ రకమైన గతుకులు, రోడ్డు స్పీడ్ బ్రేకర్లు లేకుండా మన ప్రయాణం సాఫీగా జరిగిపోతుంది. మధ్యలో గుంతలు పడిపోయి స్పీడ్ బ్రేకర్లు ఉండి, అంటే ఎవరి రోడ్డు వాళ్ళదే ఇది అంతే. ఆ రోడ్లో మన ప్రయాణం, జీవన ప్రయాణం ఏదో కుదుపుకి లోనవుతూ ఉంటుంది, లేదా ఆటంకం ఏర్పడుతూ ఉంటుంది అనేటువంటి సూచన చేస్తుంది. ఇది శిరోరేఖ. ఈ రేఖ కూడా ఇక్కడ ప్రారంభం అవుతుంది. ఈ చివరి వరకు ఉంటే ఇది 100 సంవత్సరాలు. ఇక్కడి నుంచి ప్రారంభమయ్యి 10, 20, 30, 40, 50, 60 ఇలా లెక్క వేసుకుంటాం. ఈ రేఖలో కూడా ఇది కూడా ఒక పాత్ర మనం తీసుకుంటే అది క్లియర్ గా ఉందనుకుందాము, వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్. అతని యొక్క ఆలోచన, ఆచరణ, తెలివితేటలు అని చక్కగా క్రమంగా ఎదుగుతూ హ్యాపీగా ఉంటాడు. మధ్యలో ఏమైనా గొంతలు పడినాయి అనుకోండి, వాటి ఆలోచనలో విపరీత భావాలు, బ్రేక్ అయింది అనుకోండి. అలా కాకుండా ఇక్కడ మొదట్లోనే స్టార్టింగ్ లోనే కొంతమంది సరిగా ఏర్పడక ఉంటే బుద్ధిమాన్యం, ఆటిజం, హైపర్ యాక్టివిటీ అంటే వాళ్ళ ప్రవర్తనలో, చిన్నతనంలో అయితే ఈ చివరికి వచ్చిన తర్వాత మధ్యలో ఎక్కడైనా డిస్టర్బెన్స్ ఉందనుకోండి, వాళ్ళు సహజంగానే ఏదో ఉద్యోగం, వ్యాపారం చేసుకుంటూ ఉంటారు, మధ్యలో డిస్టర్బ్ అవుతారు మానసికంగా. అప్పుడు మళ్ళీ సైకాలజిస్టుల దగ్గరికి, వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటారు. మీరు గమనిస్తూ ఉంటారు. ఈ చివరికి వచ్చేసరికి సహజంగానే ఏ రేఖైనా చివరికి వచ్చేసరికి అలాగా ఫేడ్ అవుతూ ఉంటుంది. అలా కాకుండా ఓ సర్టెన్ ప్లేస్ లోకి సడన్ గా ఫేడ్ అయింది అనుకుందాం, లేదా ఈ చీపిరి కట్లాగా ఇలా విడిపోయింది అనుకుందాం, డెఫినెట్ గా అది మానసికమైనటువంటి రుగ్మతకి,
స్క్రిజోఫేనియా, ఆల్జీమర్స్ ఇలాంటి వాటిని మనం 60-70 వచ్చిన తర్వాత అవును. ఆ రేఖ స్పష్టత కోల్పోతే సడన్ గా కోల్పోకూడదు. గ్రాడ్యువల్ గా ఎవరికైనా క్రమంగా జ్ఞాపక శక్తి తగ్గటం, కొంచెం ఇది ఆ ధారణ తగ్గటం ఇవి ఉంటాయి. అలా కాకుండా కొంతమంది ఈ చివరి వరకు కూడా మంచి స్ట్రాంగ్ గా ఉంటుంది. ఈ ఎక్కడ చెక్కు చెదరకుండా మనం కొంతమంది ప్రవచనకర్తలని ధారణ చేసేటువంటి వాళ్ళని మహానుభావులను చూస్తూ ఉంటాం. వాళ్ళు 100, 70, 80 సంవత్సరాలు వచ్చినా సరే మహాపండితులు మన రాజమండ్రిలో అది ఉండేవారు. వాళ్ళు చిన్నప్పుడు నేర్చుకున్నవే కాకుండా కొత్త కొత్త విషయాలు ఇంకా ధారణ చేస్తూ జ్ఞాపక శక్తి కలిగి ఏ విషయాన్ని అయినా సరే వాళ్ళు అవలీలగా ఛేదించేటువంటి ధారణ ఉంటుంది. కొంతమంది ఏంటి ఇక్కడికి వచ్చేసరికి అది క్రమంగా తగ్గిపోతే మనం గమనిస్తూ ఉంటాం. 60-70 ఏళ్ళ దగ్గరికి వచ్చేసరికి మర్చిపోతున్నామండి, గుర్తు రావట్లేదండి. కొంతమంది వాళ్ళ పిల్లల్ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్నే గుర్తుపట్టలేనటువంటి స్థితికి వెళ్ళిపోతారు. ఆ హెడ్లైన్ అంటే మానసిక భావం తగ్గిపోతూ ఉంటుంది. ఓకే, అంటే మెదడు. ఇంకా మూడవది హృదయ రేఖ. ఇది చిటికిన వేలు కింద నుంచి ఇలా చూపుడు వేలు వైపుకి వెళ్తుంది. ఇది కూడా క్రమంగా ఈ చివరి వరకు ఉంటే వాళ్ళకి ఇతరుల ఏళ్ళ కరుణ, ప్రేమ, అభిమానం, ఆత్మీయత, రిలేషన్ లో పటిష్టత ఇవన్నీ ఉంటాయి. అలా కాకుండా మధ్యలో ఎక్కడో బ్రేక్ అయింది అనుకుందాం, వాళ్ళ రిలేషన్స్ లో ప్రధానంగా రిలేషన్స్ లో బ్రేక్ వస్తుంది. ఇలాగా ఈ 3 రేఖలు. అలాగే అదృష్టం అంటాం, కింద నుంచి పైకి వెళ్తుంది. ఇక్కడ 0, ఇక్కడికి 30, ఇక్కడికి 50, ఇక్కడికి 100. ఈ రేఖ కూడా స్పష్టంగా ఉందనుకోండి, వాళ్ళు బాల్యం నుంచి కూడా మంచి, మనం అన్ని డబ్బుతోటి కదా మనం ఇప్పుడు లెక్కేస్తున్నాం సంపద. వాళ్ళు మంచి స్థితిమంతులు అయ్యి ఏ పని అయినా సరే వాళ్ళతో మొదలు పెడుతూ ఉంటే పనులు కానీ, చదువు కానీ, వృత్తి కానీ, వ్యాపారం అన్ని క్రమంగా అభివృద్ధి జరుగుతూ ఉంటాయి. వాళ్ళు కోరుకున్నవి అన్ని సాధించేటువంటి లక్షణం ఉంటుంది. మధ్యలో అది బ్రేక్ అవుతుంది అనుకోండి, ఆ సమయం వచ్చేసరికి ఏదో ఒక ఆటంకం, చదివే చదువులో బ్రేక్, లేదా చేసే ఉద్యోగంలో డిస్టర్బెన్స్, వ్యాపారంలో లాస్, ఇలాగా మనం వాటిని అంచనా వేయచ్చు. ఇవి కాకుండా ఇంకా రవిరేఖ, బుధరేఖ, ఉపకుజ రేఖ, ఇంకా వైవాహిక రేఖ ఇక్కడ, ఇవన్నీ కూడా ఈ మెయిన్ లైన్స్ తోటి మనం సమన్వయం చేసుకుని మనం ఆ వ్యక్తి యొక్క లక్షణాలని, ఇవన్నీ రేఖలు మాత్రమే. సాధారణంగా మీరు పామిస్ట్రీ అనేసరికి మీరే కాదు, అందరూ కూడా ఈ రేఖలు ఒకటే మనకి అంచనా వేస్తున్నారు కాదు. మన రేఖల్లో లోపల ఈ రేఖలు ఏర్పడటానికి కారణమైనటువంటి అరచేయి యొక్క రంగు, మృదుత్వము, స్వభావము, ఈ వేళ్ళు, వీటి యొక్క పొడవు, ఈ గోళ్ళు, వీటి యొక్క నేచర్, ఈ వేళ్ల మధ్య ఖాళీలు, కణుపులు, వీటి యొక్క లెంగ్త్స్, ఈ యాంగిల్స్, ఇవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. అప్పుడు ఖచ్చితమైనటువంటి ఫలితాన్ని ఆ వ్యక్తికి చెప్పచ్చు. ఎందుకంటే రేఖలు చెప్పేటువంటి దాంట్లో ఇవి స్థిరం. రేఖల్ని బీజాలు అంటాము. అరచేతిని రంగు, స్వభావము, వీటిని ఆ లక్షణాలను క్షేత్రము అంటాము. అంటే క్షేత్రము అంటే నేల, బీజం అంటే విత్తనం. ఒకే నేలలో రకరకాల విత్తనాలు వేయచ్చు మనం. ఆ విత్తనాలు వాటి యొక్క స్వభావాన్ని బట్టి ఫలితం ఇస్తాయి. కొన్ని విత్తనాలు బలంగా ఉంటాయి. బలంగా ఉన్న నేల స్వభావము అంటే అది రాతి నేల అనుకోండి, బిగిసిపోయింది చెయ్య, వాటి రిజిడ్ గా ఉంది, రఫ్ గా ఉంది చర్మం, వాటితో ఎంత అంటే రాతి నేలలో ఎంత బలమైనటువంటి విత్తనం, మంచి విత్తనం వేసినా సరే అది సరిగా ఇది కూడా అంతే. అంటే వాడు రఫ్ నేచర్ ఉంటే వాడు మూర్ఖుడు అవుతాడు, పెళుసుగా ఉంటాడు, అందరితోటి విభేదిస్తూ ఉంటాడు. వాటిలో రేఖ స్పష్టంగా ఉన్నా ఆ మొండి పనులు చేస్తూ ఉంటాడు. ఆ స్వభావాన్ని మనం దీన్ని బట్టి అంచనా వేయాలి, అప్పుడు ఫలితం చెప్పాలి. అంచేత రేఖ బాగున్నా ఈ స్వభావం బాగాలేకపోతే మనం దాన్ని మన మనస్సుని, బుద్ధిని కేంద్రీకరింప చేసుకుని మనం దేంట్లో లోపం వచ్చింది అని దాన్ని మనం సరి చేసుకోవడానికి కొన్ని పరిహారాలు, నివారణలు. అంటే ఇప్పుడు నేల కరెక్ట్ గా లేదు, విత్తనం మంచి విత్తనం పట్టుకొచ్చాం మనం, అప్పుడు ఏం చేస్తాం, నేలని కొంచెం సారవంతం అయ్యేలాగా ఎరువులు వేసి కొంచెం చేస్తే కొంత ఫలితం వస్తుంది. మొత్తం స్వభావం మనం మార్చలేం, కొంతవరకు మార్చచ్చు. ఇప్పుడు మన రేఖలు చిన్నప్పటి నుంచి ఒకేలాగా ఉంటాయా అంటే అంటే మనం ఈ 3 రేఖలు ఒకలాగే ఉంటాయి పుట్టిన జీవితం చివరి వరకు. వేలిముద్రలు కూడా అంతే. మన ఐడెంటిటీ మారిపోతే ఎలాగా? సో మనం పెరిగే కొద్దీ అవి కూడా సైజు పెరుగుతూ ఉంటాయి అంతే తప్ప. ఇప్పుడు మీరు ఆధార్ కార్డు తీసుకున్నారా, మీరు ఎప్పుడో 10 ఏళ్ళ క్రితం 20 ఏళ్ళ క్రితం తీసుకున్నారా పుట్టినప్పుడు,
అవి తర్వాత మళ్ళీ అప్డేట్ అయినా కూడా ఆ ముద్ర అలాగే ఉంటుంది, మళ్ళీ మారదు 100 సంవత్సరాలు వచ్చే వరకు. మన ఐడెంటిటీ మారిపోతే ఎలాగా. సో ఒక పర్సన్ క్యారెక్టర్ అనేది ఈ పామ్ హిస్టరీలో వీటిని చూసి మనం డిసైడ్ చేయొచ్చు అంటారు? ఖచ్చితంగా చేయొచ్చు. ఓకే, ఎలా అంటారు సార్? ఎలాగంటే రేఖలను బట్టి కొంత స్వభావము, ఈ అరచే యొక్క ఇప్పుడు క్షేత్రాన్ని బట్టి మనం చెప్పు. ఓకే, ఈ మృదువుగా కోమలం అంటాం మనం, మృదువుగా ఉంటుంది, స్మూత్గా ఉండి చర్మం మంచి రంగు కలిగి ఉండి అరచేయి పొడవుగా ఉండి ఈ చివరికి వెళ్ళే కొద్ది వేళ్ళు ఇలా కోమలంగా ఉందనుకోండి, అటువంటి వాళ్ళు చక్కని మృదువైన స్వభావం కలిగి కళ శాస్త్రము అంటే అభిమానం కలిగి వాటిలో ప్రవేశం కలిగి, అంటే రేఖలను బట్టి ఇంకా మనం చెప్పొచ్చు. అంటే వాళ్ళు మృదు స్వభావులు అవుతారు, కళాకారులు అవుతారు, లేకపోతే శాస్త్రాన్ని అధ్యయనం చేసేవాళ్ళు అవుతారు, ఆర్టిస్టిక్ నేచర్ ఉంటుంది వాళ్ళు, వాళ్ళని చూసేసరికి ప్లెజెంట్గా ఉంటారు, వాళ్ళు రఫ్ పనులు చేయలేరు. వాళ్ళ యోగం ఎలా ఉన్నది రేఖలు చెప్తాయి. మళ్ళీని కొంతమంది చేతుల్లో బిగిసిపోయిన ఎండిపోయిన కట్టె ఉంటుంది కదా, అలా ఉంటారు, వంగదు. ఎంత మనం ఇలా ఉంచుదామన్నా కూడా వంగదు. చర్మం ఇలా పట్టుకుంటే గరుకు కాగితంలా ఉంటుంది. గరుకు కాగితం అంటే తెలుసు కదా, ఇలా పట్టుకుంటే రఫ్గా ఉంటుంది. కలర్ కూడా కొంచెం ఫేడ్ అయినట్టు డల్ కలర్ ఉంటుంది. అటువంటి వాళ్ళు చాలా మొండిగా మూర్ఖంగా వాళ్ళు ఏం చెప్తే అది ఎవరి మాట వినకుండా రఫ్గా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం ఒక మాటను చెప్పుకున్నాం అనుకో, మీ నాన్నగారు ఉన్నారా అంటానికి ఇంకో పదం ఉపయోగించి మాట్లాడటానికి తేడా ఎలా ఉంటుంది, అర్థం ఒకటే అవ్వచ్చు అక్కడ. అంటే మృదు స్వభావము, అది పెళుసు స్వభావము, విపరీత స్వభావము, అంటే కొంతమంది విపరీతంగా అగ్రెసివ్గా ఉంటారు. ఇవన్నీ మనం దీంట్లో అంచనా వేయవచ్చు. ఓకే.